ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీలో క్రిస్పీ అండ్ టేస్టీ మెడ్రాస్ స్టైల్ చికెన్ 65. చికెన్ 65 అనేది యూనివర్సల్ ఫ్లేవర్ ఆఫ్ ద సౌత్ ఇండియన్స్ అండి. మరి ఫటాఫట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగా క్లీన్ చేసిన చికెన్లో సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం 2 స్పూన్లు వేసుకున్నానండి. మంచి కాశ్మీర్ చిల్లీ పౌడర్ వాడామనుకోండి, వేరే కలర్ వేయాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు ధనియా పౌడర్, వేయించి పొడి కొట్టిన జీరా పౌడర్, గరం మసాలా, 1/2 టీ స్పూన్ మెత్తగా పౌడర్ చేసిన సోంపు వేయాలి. అలాగే గుప్పెడు తరిగిన కొత్తిమీర, కొంచెం లేత కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా గ్రైండ్ చేసింది అయితే బాగుంటుందండి. నేను 2 టీ స్పూన్లు వేసుకున్నాను. కమ్మటి గడ్డ పెరుగండి, చిలికినది 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మసాజ్ చేసినట్టు ముక్కలకు కలపాలన్నమాట. అయితే సౌత్ ఇండియాలో మనకు చికెన్ 65 అనేక వెరైటీస్ తెలుసు. కొన్ని రెస్టారెంట్లు విన్ని హైదరాబాద్ చికెన్ 65 అని, మధురై స్టైల్ అని, ఆంధ్ర స్టైల్ అని, తమిళనాడు స్టైల్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఎలా పిలిచినా కానీ చికెన్ 65 ఉండే ఆ క్రేజే వేరండి. ఇప్పుడు దీన్ని 1 అవర్ పాటు మ్యారినేషన్కి వదలాలి. 1 అవర్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు దీంట్లోకి 1 పెద్ద టేబుల్ స్పూన్ నిండా శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ లేని పక్షంలో మైదా కూడా వేసుకోవచ్చు, లేదా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా డ్రై అయిపోయింది కాబట్టి కొంచెం నీళ్ళు ఇలా చిలకరిస్తూ ఇప్పుడు వీటిని బాగా మసాజ్ చేసినట్టు ఇలా కలుపుకోవాలండి. పిండి అంతా చక్కగా ముక్కలకు పట్టేలా ఉండాలన్నమాట. సాధారణంగా చికెన్ 65 బోన్లెస్ ఉంటుందండి. దీన్ని బోన్స్తో సహా కూడా చేస్తారు. ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అస్సలు చికెన్ 65 అనేది నిజంగా అడిక్టివ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీ అండి. కడాయిలో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి ముక్కగా ఇలా చికెన్ని వేసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు కదుపుకోకుండా ఒక 5-6 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. తరువాత అడుగు నుంచి తీస్తూ రెండో వైపు కూడా వేయించుకోవాలి. తర్వాత దీనికి ఎలాంటి తాలింపు అవసరమే లేదండి. ఇలా వేయించి తీసుకుంటే బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా రుచిగా ఉంటుందండి. ఇవి వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదండి. ముక్కలు వేసిన వెంటనే పైన ఆయిల్ అంతా నురగలాగా వస్తుంది. ఇప్పుడు ఈ నురగంతా తగ్గిపోయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టి ఈ చికెన్తో పాటే వీటిని కూడా వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేస్తారు. నేను ఎలాగో చికెన్ కలిపినప్పుడే అందులో కరివేపాకు వేశాను కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదండి. మీకు ఇష్టమైతే ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి. కాసేపటికే ముక్కలు కూడా చక్కగా వేగిపోతాయండి. మనం ఒక్కసారి మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలన్నా కూడా చేసేసుకోవచ్చు. చక్కగా వేగిపోయిన చికెన్ని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోకుందామండి. దీనిని సైడ్ డిష్గా రసము, సాంబార్తో కలిపి తింటే ఆ రుచే వేరండి. మరి ఈ రెసిపీని మీ మెనూలో చేర్చేసేయండి. కానీ దానికంటే ముందు మీరు చేయాల్సిన పని మరొకటి ఉంది కదండి. నా మాషిష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.